దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మహోన్నతుడు, మన రక్షకుడు, సర్వలోకానికి ఆయన దేవుడై ఉంటూ మనల్ని పోషిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా మరొక క్రొత్త దినము, క్రొత్త రోజు మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరి ఈ నూతన దినపు శుభాకాంక్షలు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇవ్వబడినటువంటి ఈ రోజును మనం ఫలభరితంగా మార్చుకోవడానికి ప్రయాసన కలిగి ఉందాం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము చాలా లోతైనది. దాన్ని గ్రహించుట మరి ఒకంత ఒక పట్టాన మనకు అర్థం కాదు. అయితే దానిని మనము కొంచెం మనసు పెట్టి ధ్యానించగలిగితే గనక, కొంచెం మనసు పెట్టి దానిని మనము మరి ధ్యానమో లేదా దానికోసమో మనసు నిలపగలిగితే గనక ఆ మాటల్లో అర్థం కాకపోవడానికంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రయాసన కలిగి ఉందాం. ఆయన యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 65వ కీర్తనలో 8వ వచనం 2వ భాగంలో, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నువ్వు సంతోషభరితులుగా చేయుచున్నావు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఇక్కడ చూడండి, ఉదయము అదేవిధంగా సాయంత్రము, అలాగే అవి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఉత్పత్తులు అంటే వాటి నుంచి వచ్చేటటువంటి దీవెనలు అవ్వచ్చు, మేలులు అవ్వచ్చు, ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క ప్రయోజనకరమైనటువంటివి ఆ ఉత్పత్తులు. అంటే మనం ఏ విధంగా వర్ణించుకున్నప్పటికీ కూడా ఆ ప్రొడ్యూస్ చేసేటటువంటివి ఉదయమున ప్రొడ్యూస్ చేయబడేవి మనకుంటాయి, అలాగే సాయంత్రమున ప్రొడ్యూస్ చేయబడేవి మనకుంటాయి. అంటే ఇవ్వబడేవి, ప్రొడ్యూస్ చేయడం అంటే ఇవ్వబడేవి, మనకు అనుగ్రహించబడేవి మనకుంటాయి. ఉదయముననే ప్రొడ్యూస్ చేయబడి అంటే ఇవ్వబడేటువంటివి ఉదయముననే మనం పొందుకోవాలి. అలాగే సాయంత్రమున ఇవ్వబడేటువంటి ఉత్పత్తులను సాయంత్రం మనం పొందుకోవాలి. వాటి కోసం ప్రయాస కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, నీకు ఉదాహరణకి అర్థం అవడానికి ఒక చక్కటి మాట బైబిల్లో మనకి తెలిసిన మాట చెప్తూ ఉన్నాను. ఉదయముననే ఈ మన్నా మరి అరణ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాల ప్రయాణంలో, సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇశ్రాయేలుని పోషించడానికి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నప్పుడు మరి ఈ మన్నా ఉదయముననే కురిసేది. ఒక పర్టికులర్ సమయంలో ఉదయకాలపు ఉత్పత్తులు ఇవి ఉదయముననే మరి ప్రొడ్యూస్ చేయబడుతుండేవి. ఆ ఉత్పత్తులు అంటే మన్నా అనేటువంటి ఆ ఉత్పత్తిని, దేవుని నుండి పంపించబడుతున్నటువంటి ఆ ఉత్పత్తిని పొందుకోవడానికి జనులందరూ కూడా ఉదయమున లేచి ఆ మన్నాను తీసుకుని వచ్చి వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క ఇంటి వారందరూ కూడా పోషింపబడడానికి వారు ప్రయాసపడుతూ ఉండేవారు. అంటే ఈ ఉదయముననే ఈ దేవదూతలు భుజించేటువంటి ఆహారము ప్రొడ్యూస్ చేయబడుతుండేది నరుల కొరకు, తన జనుల కొరకు. అంటే ఈ మాటను బట్టి నీకు అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే ఉదయముననే దేవుడు కొన్ని ఉత్పత్తులను మన కొరకు ఇస్తూ ఉంటాడు. అది మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి. అలాగే సాయంత్రములను కూడా కొన్ని ఉత్పత్తులను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దానిని కూడా మనం పొందుకోవడానికి ప్రయాస కలిగి ఉండాలి. దానికోసము ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈ మాటలను మనము పరిశీలన చేస్తే గనక ఉదయముననే ప్రొడ్యూస్ చేయబడే ఉత్పత్తులు ఏమిటి అని అంటే, దేవుడు మరి భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నాడు. చూడండి, మరి భూమిని ఆయన దర్శిస్తున్నాడంట, అంతేకాదు దాన్ని తడుపుచూ ఉన్నాడంట. ఎందుకని దర్శించడము, ఎందుకు తడపడం అంటే, చూడండి, దేవుని యొక్క దర్శనము ఎక్కడ ఉంటుందండి? మరి భూమి మీద ఉంటుంది. అంటే దర్శించడం అంటే ఆయన ఇక్కడికి రావడం, ఆ పరము నుండి ఆయన భూమి మీదకి రావడం, భూమిని దర్శించడం అంటే వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడంటే తడుపుతూ ఉన్నాడు. ఒక తోటమాలి ఏ విధంగా అయితే దాన్ని తడుపుతాడో ఆ విధంగా తడుపుతూ ఉన్నాడు. ఇలా తడుపుతూ ఉంటుంటే ఆ భూమిలో ఉన్నటువంటి సారము పైకి వస్తుంది. ఆ భూమిలో ఉన్నటువంటి ఆ సారము పైకి వచ్చి ఆ సారమును బట్టి మొక్కలు మొలకెత్తగలుగుతున్నాయి. మొక్కలు మొలకెత్తి వాటి యొక్క ఫలములను అది ఇస్తుంటుంటే మరి భూమి మీద నివసిస్తున్నటువంటి
ప్రాణి కోటి అంటే నీవు, నేను, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆ ఉత్పత్తులను బట్టి పోషింపబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఇది ఒక మానవ జీవితానికి కాదు, సకల ప్రాణులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా మార్చబడింది. అంటే ఆయన దర్శించి తడుపుచూ ఉన్నాడు. అంటే భూమిలో ఉన్నటువంటి ఆ సారమును మరి వెలికి తీసి దాన్ని ఫలభరితంగా మార్చడానికి, ప్రయోజనకరంగా మార్చడానికి ఆయన దర్శిస్తున్నాడు. అంటే అర్థము దర్శించడం అంటే ఆయన వచ్చి భూమి మీద ఈ పని చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, భూమిని దర్శించడానికి వచ్చినప్పుడు మనం మెలకుగా ఉండి, ప్రభువా భూమిని దర్శించడానికి వచ్చి ఉన్నావు కదా, భూమిని తడపడానికి వచ్చి ఉన్నావు కదా, మరి మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని కూడా దర్శించండి, మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని కూడా ఫలభరితంగా చేయండి, మమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి, మమ్మల్ని కూడా మేలుకరంగా చేయండి అని ఎన్నడైనా మరి సిద్ధపడ్డావా? మన్నా కోసం జనులందరూ ప్రయాసపడి పరుగులు పెట్టుకుని పోయి మన్నాను తెచ్చుకునేవారట. మరి నీవు ఈ ప్రయాసం ఎప్పుడైనా కలిగి ఉన్నావా? చూడండి, దానికి మహదైశ్వర్యము కలుగు చేయించున్నాడంట. అలాగ తడిపి భూమి మీద ఏముందంటే, భూమికి ఇస్తున్నాడంటే మహదైశ్వర్యం ఇస్తున్నాడంట. అంటే భూమి మీద ఏముందంటే మహదైశ్వర్యములు ఉన్నాయి, అంటే గొప్ప ఐశ్వర్యములు ఉన్నాయి, గొప్ప సంపద ఉంది, గొప్ప సిరి దాగి ఉంది, గొప్ప దివెనలు దాగి ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈ మహదైశ్వర్యము ఎన్నడైనా వెతికావా? ఈ సంపద కోసం ఎప్పుడైనా వెతికావా? దేవుడు భూమిని తడిపి దానిని మహదైశ్వర్యంగా మారుస్తున్నటువంటి ఈ క్రమంలో దేవుడు మరి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ మహదైశ్వర్యం కొరకు ఎన్నడైనా ప్రభా నాకు నీ మహదైశ్వర్యంలో పాలు పంపులు పొందుకునే కృప దయచేయని ఎన్నడైనా అడిగావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. ఉదయమున ఉత్పత్తులు నీకు ఇవ్వబడుతున్నాయి, సాయంత్రపు ఉత్పత్తులు కూడా నీకు ఇవ్వబడుతున్నాయి. ఆయన ఈ ఉత్పత్తులన్నిటినీ కూడా మరి అనుగ్రహిస్తున్నాడు. ఉత్పత్తులను నువ్వు సంతోషభరితలుగా చేస్తున్నావు. ఈ ఉత్పత్తులు ఏంటంటే సంతోషాన్ని కలగజేసేటువంటి ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులు ఆనందాన్ని కలగజేసే ఉత్పత్తులు. ఇవి దుఃఖమును తీసుకొచ్చేవి కాదు, వేదనను తీసుకొచ్చేవి కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవి సంతోషకరమైన ఉత్పత్తులు, నీ జీవితానికి మేలు చేసే ఉత్పత్తులు, నీ బ్రతుకును మార్చే ఉత్పత్తులు. ఒకసారి ప్రభువా భూమిని దర్శించడానికి నువ్వు వస్తున్నావు కదా, మా ఇంటిని కూడా దర్శించు నాయనా, మా జీవితాలను దర్శించు నాయనా, మా గృహాలను దర్శించు నాయనా, మాలో మీ మేలైన కార్యాలు, మహదైశ్వర్యమునకు కారణమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో కూడా జరిగించు నాయనా అని ఒకసారి అడగగలవా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, మీరు దర్శించటానికి, భూమిని దర్శించటానికి వస్తూ ఉన్నారు, తడుపుతూ ఉన్నారు, దానిని మహదైశ్వర్యమునకు నిలయముగా మారుస్తున్నారు. ఇదిగో ప్రభువా, పరము నుండి, ఆ ఉన్నత స్థలముల నుండి ఈ భూమి మీదకి మీరు వస్తూ ఉన్నప్పుడు, మరి ఈ భూమి మీదే నివాసులుగా ఉన్న మేము, ఈ భూమి మీదే మన నివాస స్థలములను ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నటువంటి మేము మీ యొక్క ఆగమనాన్ని ఆహ్వానించడానికి సహాయం దయచేయండి. మీరు ఈ భూమిని దర్శించడానికి వచ్చినప్పుడు మా ఇంటిని కూడా దర్శించండి, మా గృహాలను దర్శించండి, మా జీవితాలను దర్శించండి, మా బ్రతుకులను దర్శించండి నాయన. ఇదిగో ప్రభా, దర్శించి ఇదిగో నన్ను మమ్మలను కూడా మరి మీ మహదైశ్వర్యం చేత నింపమని, మీ దీవెనల చేత మమ్మలను నింపమని ప్రాధేయపడుతున్నాం. యేసయ్యా, మిమ్మల్ని, మీ యొక్క ఆగమనాన్ని ఎందరైతే స్వాగతిస్తున్నారో వారందరినీ కూడా ప్రభా దర్శించండి, దీవించి ఆశీర్వదించి వెళ్ళండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.